వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో ఈ చిన్న బ్రహ్మకమలం అనేసి అంటారు కదా, దీన్ని క్రిస్మస్ క్యాక్టస్ని. దీన్ని ఎలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చో, కొమ్మలతో ఎక్కువ మొక్కలు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. అయితే నేను చెప్పినట్టు కనుక చేస్తే మీకు ప్రతి కొమ్మ బ్రతుకుతుంది. ఇలా చూడండి, మీరే చూడండి, ప్రతి కొమ్మ బతికేసింది. నేను పెట్టిన ప్రతి కొమ్మ. నేను పూర్తి అప్డేట్ 1 మంత్ తర్వాత అన్నమాట. ఇది పూర్తి అప్డేట్తో ఈ వీడియో చేస్తున్నాను. అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క ఉంది కదా, ఇదే క్రిస్మస్ క్యాక్టస్ అనమాట. ఇంకా పువ్వులు రాలేదు. అయితే ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను కదా, అదే ఈ మొక్క. దీన్ని ప్రాపగేట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. దీన్ని చిన్న బ్రహ్మకమలం అనేసి కూడా అంటారు. అయితే సేమ్ బ్రహ్మకమలం ఆకుల్లానే ఉంటాయి కానీ చిన్న చిన్న ఆకులు ఉంటాయి. అంటే ఈ పువ్వులు పొద్దున్న కూడా పూస్తాయి. మామూలుగా బ్రహ్మకమలం పువ్వులు ఓన్లీ నైట్ టైమే పూస్తాయి కదా, కానీ ఈ పువ్వులు మాత్రం పొద్దున్న కూడా పూస్తాయి అన్నమాట. అయితే ఈ మొక్కని ప్రాపగేట్ చేసుకోవడానికి నేను కొన్ని కొమ్మలు విరుచుకుంటున్నాను. ఇలా చూడండి, నోట్స్ ఉన్నాయి కదా, ఆ నోట్ దగ్గర విరపడమే. ఇలా కొంచెం వంచితే విరిగిపోతాయి. చాలా అల్పం ఈ మొక్కలు, జాగ్రత్తగా చూసుకోవాలి. గార్డెన్లో అటు ఇటు నడిచే చోట కానీ పెట్టామనుకోండి, మనం అటు ఇటు నడిచేటప్పుడు కాళ్ళు అది తగిలి విరిగిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా రెండు పక్క పక్కన వచ్చాయి కదా, ఇందులోంచి ఒక కొమ్మ తీసుకుంటాను నేను. జస్ట్ ఈ ఆకుని ఇలా వంచితే చాలు విరిగిపోతుంది, కానీ మొత్తం విరిగిపోతుందేమోనని నేను అలా జాగ్రత్తగా వంచాను. కానీ చాలా అల్పం ఈ మొక్క అయితే. ఇది సేమ్ బ్రహ్మకమలంలానే ఈ ఆకుని, పూర్తి ఆకుని కాకుండా చిన్న మొక్కను విరిచి గుచ్చినా సరే ప్రాపగేట్ అయిపోతాయి. చాలా ఈజీగా ప్రాపగేట్ అయిపోతాయి ఈ మొక్కలు అయితే. నేను ఈ కొమ్మను కూడా తీసుకుంటాను. నేను చాలా కొమ్మలు తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక్క మొక్క ఉందనుకోండి, నాకు ఆ ఒక్క మొక్కే ఉంటుంది. నేను ఇప్పుడు దీని నుంచి చాలా మొక్కల్ని ప్రాపగేట్ చేస్తాను. ఒక 40-50 మొక్కలు అవుతాయి చూడండి. ప్రతి కొమ్మ బ్రతుకుతుంది. ఈ పువ్వులు చలికాలంలోనే పూస్తాయి, ఎండాకాలంలో పూయవు. ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ మొక్కలు బాగా పెరిగిపోతాయి. మనకి బోల్డ్ అని మొక్కలు అయిపోతాయి. అండ్ ఈ మొక్కల లుక్ చాలా బాగుంటుంది. హ్యాంగింగ్ బాస్కెట్స్లో అది పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఎక్కువ ఎండలో పెట్టక్కర్లేదు, షేడీ ఏరియాలో పెడితే సరిపోతుంది. నేను ఇప్పుడు ఈ ఆకులన్నీ కలెక్ట్ చేసుకున్నాను కదా, ఈ ఆకులన్నిటిని మళ్ళీ ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నోట్స్ ఉన్నాయి కదా, నోట్స్ దగ్గర విరగొట్టుకోవాలి. ఇంత పెద్ద మొక్కలు అంటే ఈ నోట్స్ దగ్గర కట్ చేసుకుని ఈ చిన్న చిన్న ఇవి ఉన్నాయి కదా, ఈ ఆకులు పెట్టామనుకోండి, ఆ ఆకులు వచ్చేస్తాయి. అందుకనేసి నేను ప్రతి నోట్ దగ్గర ప్రతి ఆకుని ఇలా డివైడ్ చేసుకుంటున్నాను. అప్పుడు ఎక్కువ మొక్కలు అవుతాయి కదా. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా ఉందనుకోండి, ఇలా ఒక చిన్న ఆకు ముక్క తెచ్చుకోండి, అంతే ఈజీగా ప్రాపగేట్ అయిపోద్ది. ఈ చిన్న ఇప్పుడు పైన నేను విరగొడుతున్నాను, ఒక్క చిన్న ఆకు ముక్క అది ఒక్కటి అడిగి తెచ్చుకోండి, సరిపోద్ది. అదే మీకు పెద్ద వృక్షం అయిపోద్ది. నేను ప్రతిదాన్ని విరగొట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కూర్చున్నా సరే వస్తుంది, కాకపోతే నేను వీటిని చిన్న చిన్న ఆకుల కింద కట్ చేసుకున్నాను అనుకోండి, ఏ ఆకుకి డివైడ్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఇన్ని మొక్కలు వస్తాయి కదా అనేసి అంతే. ఇప్పుడు నేను ఆ ఒక్క పెద్ద ఆకుని తీసుకెళ్ళి గుచ్చేసాను అనుకోండి, ఒక పల్లవని, నాకు అది ఒక్కటే వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఇన్ని ఆకులు, ఇన్ని మొక్కలు వస్తాయి కదా. నేను ఈ చిన్న చిన్న పాట్స్లోకి మట్టి పెట్టుకున్నాను ఇవి పెట్టడానికి. సగమేమో కోకోపిట్ తీసుకుని సగం మట్టి తీసుకున్నాను. ఇసుక కూడా కలుపుకోవచ్చు. అయితే అందులోకి ఒక 6 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ గుచ్చితే సరిపోతుంది. ఎక్కడంటే పైన కాదు, మనం విరిచాం కదా, కింద పాటే గుచ్చాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా గుచ్చండి. గట్టిగా నొక్కేయొద్దు, ఎందుకంటే ఈ ఆకు మామూలుగానే చాలా అల్పంగా ఉంది. నేను విరిచేటప్పుడు చూసారు కదా ఎంత ఈజీగా విరగడిపోతుందో. గుచ్చేటప్పుడు గట్టిగా గుచ్చామనుకోండి విరిగిపోతుంది మళ్ళీ. అందుకనేసి కొంచెం జాగ్రత్తగా చూసుకుని కూర్చోండి. లూజ్ సాయిల్ అయితే పర్వాలేదు, గట్టి సాయిల్ అనుకోండి, ఏదన్నా పుల్లో ఏదో ఒకటి తీసుకుని దాంతో గుచ్చి అప్పుడు పెట్టండి మొక్కని, అదే ఆకుని కూడా కింద భాగమే గుచ్చాలి. మనం విరుస్తాం చూడండి, ఎక్కడైతే విరిచామో అక్కడే గుచ్చాలి, తిరిగేసి గుచ్చకూడదు. తిరిగేసి గుచ్చినా అది బతకదు, వేర్లు రావు. నేను ఎక్కువ ఆకులు విరుచుకున్నాను కదా, అందుకనేసి ఒక 2 పాట్ తీసుకున్నాను. చిన్న ఆకులే కాబట్టి చిన్న చిన్నది తీసుకున్నాను.
అయితే ఇది నిండిపోయింది కదా, ఇప్పుడు ఇంకొక దాంట్లో కూడా గుచ్చేసుకుంటాను ఆకులన్నీ. ఈ మొక్కకి ఎక్కువ నీళ్లు వేసేయకూడదు. ఎక్కువ నీళ్ళు వేస్తే ఈ కుళ్ళిపోయి చచ్చిపోద్ది అనమాట. కిందనే కుళ్ళిపోయి ఆకులన్నీ కుళ్ళిపోయినట్టు అయిపోయి చచ్చిపోతాయి. అందుకనేసి ఇసుక శాతం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. కోకోపిట్ ఎక్కువ వేయకూడదు, ఇసుక శాతం ఉండాలి. నీళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలి. నీళ్ళు నిలువ ఉన్నా సరే ఈ మొక్క చచ్చిపోతుంది. పువ్వులు పూసినప్పుడు మాత్రం చాలా అందంగా ఉంటుంది. బ్రహ్మకమలం కన్నా బాగుంటుంది. ఎందుకంటే చిన్న చిన్న ఆకులు చిన్నగా గుబూరుగా వస్తుంది కదా, అందుకనేసి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పైగా పొద్దున్న పోస్తాయి కాబట్టి మనకి కనిపిస్తుంది అన్నమాట. నైట్ పువ్వు ప్రతి ఆకుకి పువ్వు పోస్తుంది. అయితే ఇలా ఆకులు గుచ్చేసాక లైట్గా స్ప్రే చేయాలంటే, నీళ్ళు ఎక్కువ వేసేయకూడదు, మళ్ళీ ఆకులు కుళ్ళిపోతాయి. మట్టిలో చెమ్మ ఎప్పుడు ఉండేలా చూసుకోవాలి. అలా అని చెప్పేసి నీళ్ళు ఎక్కువ ఉండిపోకూడదు. ఇలా స్ప్రే చేసుకుంటే సరిపోద్ది, లేదంటే చిలకరించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏదన్నా మొక్కల నీడలో పెట్టాలి, డైరెక్ట్గా ఎండలో పెట్టకూడదు. ఇలా ఏదన్నా మొక్కల్లో కుండీల్లోనో పెట్టామనుకోండి, డైరెక్ట్ ఎండ తగలదు కదా. నేను ఈ మిరియాల మొక్క దాంట్లో పెడుతున్నాను అనమాట, రెండింటిని. ఈ మిరియాల మొక్కకి వేసినప్పుడే కొంచెం నీళ్ళు చిలకరించేస్తే సరిపోద్ది. అయితే నేను వీటిని ఒక 1 మంత్ ఇలానే ఉంచేసాను, ఈ నీటిలోనే పెట్టేసి ఉంచేసాను అనమాట. అయితే 1 మంత్ తర్వాత నాకు ఇలా చిగుర్లు వచ్చాయి. ఇందులో ఏమో చిగుర్లు వచ్చాయి చూడండి, బాగా చిగుర్లు వచ్చేసాయి పైన, ప్రతి దానికి ఉన్నాయి. ఏ ఆకు చచ్చిపోలేదు అండ్ కుళ్ళిపోలేదు చూడండి. మనం నీళ్ళు సరిగ్గా వేయాలి, నీళ్ళు ఎక్కువ వేసేసినా కుళ్ళిపోతాయి. చూడండి ప్రతి దానికి చిగుర్లు బాగా వచ్చాయి కదా, ఈ పైన ఉన్నాయి కదా అవే చిగుర్లు అనమాట. ఇంకొకటి దాంట్లో చూడండి, దీనికి ఏమో వేర్లు వచ్చాయి, వేర్లు బాగా వచ్చాయి. ఇంకో ప్రతి నోటి దగ్గర నుంచి వేర్లు వచ్చేసాయి దీనికైతే. ఇవి కూడా బ్రతికేసినట్టే, కానీ నేను ఇంకా బాగా వచ్చాక అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తాను, ఇప్పుడప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేయను. చూడండి పైనోడి నుంచి కూడా వేర్లు వచ్చేసాయి దీనికి. నేను ఇంకొక 1 మంత్ చూసి అప్పుడు పెద్ద దాంట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడే కదా దీనికి చిగుర్లు వేర్లు వచ్చాయి, ఇప్పుడే మనం దీనికి ఎలికేసాం అనుకోండి అనవసరంగా చచ్చిపోతాయి అన్నమాట. అందుకనేసి నేను ఇంకొక 1 మంత్ ఆగుతాను, అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. అయితే మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరన్నా ఈ మొక్క ఉందనుకోండి, ఇలా ఒక చిన్న ఆకు తెచ్చుకోండి అంతే, మీకు బ్రతికేస్తుంది ఇలా నేను చెప్పినట్టుగా నాకు చేస్తే. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.